లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, క్యూబ్ టీవీకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్యరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతోని మాట్లాడి సంక్రాంతి రోజు చేసుకునే అర్షలు ఎలా చేయాలి ఏంటనేది మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. సో అమ్మ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. తప్పనిసరిగా క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే అమ్మ, సంక్రాంతి వచ్చిందంటేనే ప్రతి ఇంట్లో మెయిన్ ఐటమ్గా అరిసెలు ఉంటాయి. ఎక్కడైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంత సులభంగా చేసుకున్నప్పటికీ కూడా చాలా మందికి చాలా కఠినంగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి, దానికి కొంచెం విశిష్టత చెప్పండి అమ్మ. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు మనకి అరిసెలు అనేవి ఎప్పుడైతే ఇప్పుడు కొత్త అల్లుళ్ళు వస్తారు, వాళ్ళందరికీ కూడా ఈ అరిసెలు పెట్టడం వల్ల వాళ్ళు ఏమంటూ ఉంటారంటే అరిసెలు తింటేనట హత్తుకుపోతారట. అందుకని పెళ్లిలో కూడా వాళ్ళకి అరిసెతో నెయ్యి ముంచి చక్కగా తినిపిస్తూ ఉంటారు. పెళ్ళిలో కూడా అత్తగారు మామగారు వీళ్ళందరూ తినిపిస్తారు. భార్యాభర్తలు వధువరులు కూడా తినిపించుకోవడం అనేది అరిసె అంటే మనకి పూర్వీకుల నుంచి అంటే ఆదిగా అనాదిగా వస్తున్నటువంటి మనకి సాంప్రదాయ వంటకం. అంటే ఇప్పుడు ఇంతా కూడా మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా ఈ కంప్యూటర్స్ వైపు వెళ్ళిపోతుంది కదా, అందువలన అందరికీ కూడా అరిసెలు అంటలోకి భయం. ఎక్కడ రెడీమేడ్ తెచ్చుకొని తిందాం అన్నది తప్ప వేరే ఏ విధంగానటువంటి పరిస్థితి లేదు. ముందు కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. మరి ఏమిటంటే ముందు బెల్లం కావాలి. చక్కగా బెల్లం కోరి పెట్టుకోవాలి. మనం పెట్టుకున్నాం కదా, అదే విధంగా చక్కగా తడిపి పెట్టుకున్నటువంటి పిండి, వరిపిండి, కొంచెం నెయ్యి, తర్వాత ఇలాచి, ఆ తర్వాత చూస్తేనేమో నువ్వులు. ఈ నువ్వులతో చేసిన అరిసెలు ఉంటాయి చూడు, చాలా అద్భుతంగా ఉంటాయి. సో ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఇది నువ్వులు మనందరికీ తెలుసు కదా, నువ్వులు పప్పు అరిసె మీద అద్దితే ఆ అరిసె ఉండే టేస్టే వేరు. అందుకని తప్పనిసరిగా నువ్వులు అద్దుతూ ఉంటాము. ప్లస్ సంక్రాంతి మాసంలో నువ్వులతో చేసినటువంటి పదార్థాలు తినడం కూడా మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అన్నమాట. తర్వాత ఇవి ఇలాచి సువాసనకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదేవిధంగా నెయ్యి, ఈ నెయ్యి వల్ల కూడా మనకి అన్ని విధాలకు కూడా పిండి చక్కగా మనకు అనుగుణంగా మనం కలిపేటప్పుడు ఆ యొక్క నెయ్యి వేస్తే కనుక చక్కగా ఉండలు అయ్యి మనం అరిసె ఉత్తుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట. ఇవి పదార్థాలు. అరిసెలకి మొట్టమొదటి కావలసినటువంటి బెల్లం చక్కగా తరుక్కున్నాం కదా, ఈ బెల్లాన్ని శుభ్రంగా చేసుకుని తరుక్కొని పక్కన పెట్టుకున్నాము. ఇది మొట్టమొదటి కావాలి. ఆ తర్వాత చూస్తేనేమో చక్కగా వరిపిండి, ముందు రోజున నానబెట్టుకున్న బియ్యాన్ని గిన్నెకి పట్టించి ఈ వరిపిండి ఇలా తడితడిగా ఉంటేనే మనకి అరిసె బాగా వస్తుంది అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో అమ్మ, మరి అరిసెలు అంటే నూనె ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది. ఈ బాటిల్ చూస్తే మాత్రం చాలా కొత్తగా ఉంది. అండ్ అలాగే కలర్ కానివ్వండి, దీని కన్సిస్టెన్సీ కానివ్వండి వేరే లెవెల్లో ఉంది. మరి ఇది ఏంటండి, ఈ ఆయిల్ గురించి చెప్పండి. ఇది హర్షి హోమ్ వాళ్ళది. ఈ ప్రొడక్ట్ ఏమిటంటే గనక మనకి పల్లీల నూనె. ఈ పల్లీల నూనె వేరుశనగ తింటే కూడా చాలా మంచిది కదా. ఈ పల్లీ నూనెతో ఏ పదార్థం తయారు చేసినా కమ్మగా ఉంటుంది. అంటే మనం రోజు పల్లీల నూనె వాడము, రోజు సన్ఫ్లవర్ ఇంకా రకరకాల ఆయిల్స్ వాడతాం కదా, కానీ పిండి వంటల్లో పల్లీ నూనె చాలా బాగుంటుంది. అలాగే పచ్చళ్ళలో కూడా పల్లీ నూనె బాగుంటుంది. ఈ హర్షి హోమ్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ నూనె ఏ విధమైనటువంటి కల్తీ లేకుండా చక్కగా మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. తర్వాత మనం తిన్న తర్వాత పదార్థం కూడా చక్కగా జీర్ణమైపోతుంది, తేలిగ్గా ఉంటాం అనమాట. అందువల్ల ఈ సంక్రాంతి పండగ పూట ఈ నూనెతో మనం పదార్థాన్ని అరిసెల్ని తయారు చేద్దాం. మరి డన్. ఫస్ట్ వేడి చేసుకోవాలమ్మా మొత్తం దీన్ని. నీళ్లు వేడి చేసుకోవాలమ్మా. నీళ్లు వేడి చేసి మసులుతుంటే అప్పుడు బెల్లం వేస్తే గమ్మున కరిగిపోతుంది. అంటే మామూలుగా బెల్లం వేసి పెట్టేస్తే కొంచెం అడుగంటేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల చక్కగా నీళ్లు పెట్టుకుని ఆ నీళ్ళని కాస్త బెల్లం వేసుకుని కరిగిన తర్వాత కొంచెం పాకం వచ్చాక అప్పుడు వరిపిండి వేసుకోవాలి. అమ్మ, సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ళ పండుగ అని అంటారు. కానీ కొత్త అల్లుళ్ళు అప్పుడే వస్తూ ఉంటారు, కానీ పాత అల్లుళ్ళు అందరూ ఇంట్లో సంబురంగా ఉంటుంది. మరి సంక్రాంతి విశిష్టత ఏమిటి, మనం ఈ పండుగ చేసుకోవడానికి కారణం ఏమిటమ్మా? తప్పనిసరిగానమ్మా. ఏంటంటే ముఖ్యమైనటువంటి పండుగ, పెద్ద పండుగ అంటే కనుక
సంక్రాంతి పండుగనే అర్థం అనమాట. ముఖ్యంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా పిల్లల్లా మారిపోతూ ఉంటారు. ఏ విధంగా అంటే గనక వాళ్ళందరికీ కూడా చిన్నప్పటి రోజులు గుర్తొస్తూ ఉంటాయి. ఈ పెద్ద పండుగ పెద్దల పండుగ సంక్రాంతి పండుగ. అదే కాకుండా మనకి నిన్నటి రోజున భోగి రోజున చక్కగా మనం భోగిపళ్ళు పోసుకున్నాం పిల్లలకి. తర్వాత గోదాదేవి కళ్యాణానికి వెళ్ళి అక్షింతలు వేసుకోవడం వల్ల కూడా వివాహాలు కాని వాళ్ళకి ఆ అక్షింతలు వేసుకుంటే వివాహాలు అవుతాయి. ఆ విధంగా కూడా మనకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కూడా ఏమన్నా వివాహ విషయంలో కూడా ఎవరికైనా సరే చిన్న చిన్న డౌట్స్ ఉంటే కూడా ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యేలాగా మనకి రంగనాథ స్వామి గోదాదేవికి చేసినటువంటి ఈ యొక్క కళ్యాణ అక్షింతలు వేసుకోవాలి. అది భోగి రోజున. ఓకే, తర్వాత నీళ్ళు అయినట్టున్నాయి కదా, బెల్లం వేసుకుందా. ఓం గణనాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं. గరటొక్కసారి అమ్మా, చెక్క గరట అయితే మనకి మంచిది. కొంచెం ఇలా కరిగిపోతే చాలా బాగుంటుంది. ఓకే, కొలత ఎలా తీసుకోమంటారమ్మా? కొలత అంటేనమ్మా మనకి మామూలుగా 1 కేజీ వరిపిండి ఉందనుకోండి, కేజీ బియ్యం పట్టించాము, ఇది 750 గ్రామ్స్. 750 గ్రామ్స్ సరిపోతుంది. అంటే ఏంటంటే ఒకేసారి మనం పెద్దగా చేసుకునే వాళ్ళకి అది, ఇప్పుడు అందరూ చిన్న చిన్న వాళ్ళే కదా, ఒక 1/4 కిలో పిండి తీసుకున్నాం అనుకోండి, ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. అలాగే 1 గ్లాసుకి తక్కువ నీళ్ళే వేసుకుంటే, నీళ్లు విపరీతంగా వేసేస్తే గనక ఇది ఎప్పటికి పాకం అవుతుంది. అందుకని కొంచెం అది కూడా చూసుకోవాలి. నీళ్ళ మాత్రం ఒకసారి చూసుకొని వేసుకోవాలి. ఓకే అమ్మ, సంక్రాంతి పండుగ పెద్దల పండుగ అంటారు. పెద్దల పండుగ అనడానికి గల కారణాలు ఏమిటి అమ్మా? అంటే సంక్రాంతి పండుగ పెద్దల పండుగ అనడానికి మనకి పెద్దవాళ్ళు, మనకి ఇంట్లో తాతగారు అయ్యుండొచ్చు, నాన్నగారు అయ్యుండొచ్చు, అమ్మగారు అయ్యుండొచ్చు, లేకపోతే మన సోదరిమణులు అయ్యుండొచ్చు. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని తలుచుకోవడానికి ఈ యొక్క సంక్రాంతి పండుగ మనకి ఏం చెప్తుంది అంటే కనుక వాళ్ళని తలుచుకుని వాళ్ళకి పేరు చెప్పి పెట్టమంటుంది. అంటే వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ పేరు చెప్పి అటెకులు అయ్యుండొచ్చు, తర్వాత ఏంటంటే దాంట్లో అరటిపళ్ళు, తర్వాత బట్టలు, ఇవన్నీ కూడా వాళ్ళ పేరు చెప్పి పెడుతూ ఉంటాం. వాళ్ళకి నిలువు నామం పెడుతూ ఉంటాం. చక్కగాని పసుపు కుంకాలు ఇచ్చి పునిస్థిరతనంగా చనిపోతే మన నానమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళని తలుచుకుంటూ చీరా జాకెట్టు పెట్టడం, వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి ఆ విధంగా అనమాట. అంటే మనకి ఇది సాంప్రదాయ సంస్కృతుల్ని మనకు ఆలవనం చేస్తుంది అనమాట. అంటే ఏమిటి, మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలని మనము పాటిస్తూ 10 మందికి కూడా ఆచరణాత్మకం చేయడమే సంక్రాంతి పండుగలో విశిష్టత. పెద్దవాళ్ళని ఎప్పుడైతే తలుచుకుంటామో వాళ్ళు అయ్యో మనకి వీళ్ళందరూ కూడా చక్కగా తలుస్తున్నారు, మనకి ఎంతో చక్కగానే పితృతర్పణాలు వదులుతున్నారు, లేకపోతే పేరు చెప్పి పెడుతున్నారని వంశ అభివృద్ధిని, వీళ్ళ యొక్క శ్రేయస్సుని వాళ్ళు దీవెనల రూపంలో అందిస్తారు అన్నది ఈ సంక్రాంతి పండుగ రోజు జరిగేటటువంటి విషయం. అందుకే అమ్మ చాలా మంది కొత్త బట్టలు వేసుకోనివ్వరు. సంక్రాంతి రోజు వేసుకుంటే భోగి రోజు వేసుకోమంటారు, లేదా కనుమ రోజు వేసుకోమంటారు. అవునా? అంటే ఎలా అంటేనమ్మా, ఈ పితృతర్పణాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా పొద్దున్నే, ఆ విధంగా చేసేవాళ్ళు కొంతమంది పేరు చెప్పి పెట్టేటప్పుడు కొంచెం తెలియకుండా హృదయం భారం అవుతుంది. ఇంకా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని అవన్నీ పూజ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంకా సంక్రాంతి పండుగ పూట ఇంకా వాళ్ళని తలుచుకొని కాస్తంత ఎమోషనల్స్ అనేది వస్తాయి, తప్పదు అది. అందువలన కూడా కొత్త బట్టలు వేసుకుందాంలే, రేపు వేసుకుందాంలే అంటూ ఉంటారు. ఆ విధంగా కూడా వచ్చింది. ప్లస్ ఉత్తరాది పుణ్యకాలం ఈవేళ నుంచి స్టార్ట్. అందువల్ల దక్షిణాయనం అంతా అయిపోయింది. దైవనామస్మరణతో ఉత్తరాది కాలంలో వివాహం చేసిన, గృహారంభ గృహప్రవేశ ఏ విధమైన పనులు చేసినా కూడా శుభారంభాలకి నాంది సంక్రాంతి పండుగ. ఓకే, ఒకసారి చూద్దామమ్మా. అవుతోంది ఇంకా మంచిగా పాకం రావాలి కదా అమ్మ. పాకం రెడీ అయిపోయిందా? పాకం రెడీ అయిందమ్మా. ఇప్పుడు కొంచెం ఇలాచీ వేసేసి ఆ తర్వాత మనము చక్కగాని ఇలాచి ఎప్పుడైతే దీనిలో వేస్తామో మంచి సువాసన వస్తుంది అనమాట.
కొంచెం తొక్కలు కూడా కాస్తంత లైట్గానే ఉంచాలి, ఎక్కువ లోపల ఉన్నటువంటి పలుకులే వేయాలి. ఇంకా పౌడర్ చేసి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. కొంచెం పంచదార ఇలాచి కూడా పౌడర్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడు, పాలు నీళ్ళలాగా ఎలా అయితే భార్యాభర్తలు కలిసిపోతారో అలాగే ఈ అరిసెల్లో కూడా సుగంధభరితమైనటువంటి ఇలాచి శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. ఈ సంక్రాంతి పూట లక్ష్మీనారాయణని కొలవడం అనేది మనకి శాస్త్రోక్తంగా చెప్పబడింది. ఎందుకంటే శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని ఆ భగవంతుడు సూర్య భగవాను మనం పూజిస్తున్నాం, ఆయనకి నమస్కారాలు చేసుకుంటున్నాం. అలాంటి సూర్య భగవానుడు మకర రాశిలోకి వచ్చినటువంటి ఈ పుణ్య తిథి రోజున ఉత్తరాయణ అంటే ఉత్తరాయణ పుణ్యకాలమే కాదు, అన్ని విధాలా కూడా మనకి ఈ యొక్క అరిసెలతో మనం అంటే ఇది చంద్రుడికి చంద్రమా మనస్సోజాత అని చంద్రుడికి సంబంధించినటువంటి ఊరిపిండి ఏమ్మా. ఆ బెల్లం చూసినట్లయితే గురువుకు సంబంధించిన తీపి పదార్థం, అంటే గురుబలం ఉంటేనే కదా వివాహాది శుభకార్యాలు అవుతాయి, అలా అనమాట. అదే విధంగా చూసినట్లయితే గనక మనకి ప్రతిదీ కూడా నీరేమిటి, తర్వాత చూస్తే ఈ యొక్క దీనిలో వేసేటటువంటి నువ్వులు శని భగవానుడికి ప్రత్యేకతగా చెప్తూ ఉంటాం కదా, ఆ నువ్వులు కూడా అనమాట. అయితే ఏంటంటే ముఖ్యంగా సంక్రాంతి వచ్చింది అంటే అన్ని రకాలుగాని కూడా మనకి అనుభూతులన్నీ కూడా తీసుకొస్తుంది. అలాగే కాకుండా చక్కగా మనకి గొబ్బిళ్ళు పేరంటాలు, తర్వాత బొమ్మల కొలువులు, ఇంకా చెప్పాలంటే కనుక మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ రోజు రోజుకి పెంచే వాళ్ళే చాలా ఎక్కువ అవుతారమ్మా. అందువల్ల ఏంటంటే కనుక ఈ సంక్రాంతి పండగకి ఈ యొక్క అరిసెలే కాదు, ఈ అరిసెల పిండితో ఇంకొక వంటకం చేసుకుంటారు తెలుసా? అవునా? అదేంటమ్మా? పోకుండా అంటారు. అంటే ఏమిటి, ఈ యొక్క బెల్లపు ఉండలు గట్టిగా చేసి అవి నూనెలో వేయిస్తారు. అందువల్ల పోకుండలు అనేసి మాకు గోదావరి జిల్లాలో బాగా ప్రసిద్ధి అనమాట. అది కూడా చేసుకుంటారు. టంగ్ అంటాయి కానీ పిల్లలు మంచి చక్కగా తింటారు. సో అమ్మ, ఏ నూనె వాడుతున్నారు మనం? ఇప్పుడు హర్షిహోమే వాడుతున్నామమ్మా. ఎందుకంటే అసలు నిజంగా ఈ నూనె ఉత్పత్తిలో ఉన్నటువంటి విశేషం ఏమిటో తెలుసా? హరియను 2 అక్షరములు హరియంచును పాతకముల నంబు జనాభా హరిని నామమహత్యము హరిహర పగడంగ వశమే అనే హరినేమే, అది పేరే అది. అలాంటిది ఈ పండగ పూట చక్కగా సంక్రాంతి పండుగ నాడు ఆ మహావిష్ణువుని మనం పూజిస్తాం కాబట్టి అది కూడా నిజంగా దీనికి యాప్ట్ అయినట్టుగా లెక్క. అలాగే చాలా న్యాచురల్ గా గానుగ నూనె ఎద్దుని చుట్టూరుగా తిప్పుతూ ఒక భాండీ లాగా అది పెట్టి న్యాచురల్ ప్రాసెస్ లో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉన్న నూనె హర్షియోమ్. సో తప్పకుండా మా ప్రేక్షకులు కూడా హర్షియోమ్ని సంప్రదిస్తే మీరు కూడా న్యాచురల్ ఆయిల్ అయితే పొందవచ్చు. ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. కాస్త నెయ్యి రాసుకోమ్మ చేతికి. కుడి చేతికి, ఎడమ చేయి పెట్టకూడదు, కుడి చేతికి రాసుకోవాలి. ఎప్పుడైనా సరే వంటలు చేసేటప్పుడు కానీ కుడి చెయ్యే పట్టుకోవాలి. ఇలా చక్కగా ఇలా తీసుకొని ఇలా చేసుకోవాలి. చూసావు చక్కగా ఎలా అయిందో. అప్పుడు ఇది ఇలా పెట్టుకొని ఇలా అద్దు, ఎంతవరకు వస్తే అంతవరకు వద్దు. ఎందుకంటే ఇప్పుడు వేల్టీ తరం వాళ్ళకి ఈ అరిసెలు చేయడం అంటే అదొక పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఎంత పలుచగా వస్తే అంత బాగా అద్దమ్మా. ఈ నువ్వుల పప్పు చక్కగా ఇలా చల్లుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. కొంచెం నెయ్యి తడి చేసుకో, పలుచగా చేసుకోకూడదు, చక్కగా చేసుకో. ఇంత మంచిగా వేసుకుంటే నువ్వుల పప్పు అంత టేస్ట్ అనమాట. ఓకే. నువ్వుపప్పు ఇది అరిసెలు అంటే ఎంత ఫేమస్ అనుకుంటున్నావు. గ్రామాల్లో అయితే గనక నువ్వుపప్పు లేనటువంటి అరిసెలు ఎట్లా అరిసెలే కాదంటారు. ఇదే రకంగా చేయమంటారు అనమాట. చాలా బాగా ప్రసిద్ధి కూడాని. ఇప్పుడు చూసావు కదమ్మా, నువ్వుపప్పు వేసాం కదా. నువ్వుపప్పు వేసినటువంటి ఈ అరిసెని జాగ్రత్తగా మనము ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి. ఓకే అమ్మ, హర్షియోమ్ వారి నూనెనైతే వాడుతున్నాం మనము. మీకు ఎలా అనిపిస్తుంది? దాని సువాసన తెలుస్తుందిగా, మంచి స్మెల్ వస్తుంది చక్కగాని. చూస్తుంటేనే మనం వండిన వంటకం వెరీ పర్ఫెక్ట్గా, టేస్టీగా, హెల్త్ రీత్యా కూడా బాగుంటుంది అన్నది మనకి తెలిసిపోతుంది. దాని వలన మనకి అన్ని విధాలకు కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం,
అన్ని విధాల శుభకరం అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొక విషయం చెప్పిన, ఈ సంక్రాంతి పండుగ రోజున పిండి వంటలు అంటే గారెలు, బూరెలు, అరిసెలు, జంతికలు ఇలాంటివే కాకుండా ఇప్పుడు మనకి వెజిటేరియన్ తినేవాళ్ళు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్, రెండింటికి ఈ యొక్క గారెలకి నాన్ వెజిటేరియన్ కి కాంబినేషన్. ఇవన్నీ కూడా ఈ నూనెతో చేసుకుంటే కనుక ఈ నూనె టేస్ట్ వల్ల అందరూ కూడా చాలా బాగా అంటే ఏమిటంటే పూర్వం మా నాన్నగారు తాతగారు ఆ కాలంలో గానుగలు ఆడిచ్చి గానుగ నూనె వాడేవాళ్ళం, నువ్వుల నూనె. ఇప్పుడు అదే వాసన ఇక్కడ వస్తుంది. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. అది హర్షం వారి స్పెషల్ అనుకోవచ్చు. ఒక 90s కిడ్స్ కానివ్వండి, 80s వాళ్ళు చాలా మందికి ఇది స్మెల్ అనేది చూడగానే అబ్బా పల్లీలు ఇక్కడే ఉన్నాయేమో, ఇక్కడే నూనె చేస్తున్నారేమో అన్న వాసన అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు హర్షి హోమ్కి సంబంధించి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేసేసేయండి. మనము హర్షలు చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసామ్మా అరిసెం ఎంత మంచిగా వేగుతుందో, అలా వేగాలన్నమాట. అందుకనే వేగరం అక్కర్లేదు. అలానే ఆయిల్ బాగా కాగిపోయినా కూడా కష్టం అనమాట. అందుకని సమానమైనటువంటి దీనిలో వేయించాలి. వేయించిన తర్వాత అది అలా జాగ్రత్తగా వేగి కొంచెం అలా వచ్చినప్పుడు కాస్తంత గోల్డ్ కలర్ వస్తుంది చూసావా, మెత్తబడింది. ఆ మెత్తదనం పోతుంది అనమాట. మెత్తదనం పోయి చక్కగా అదిగో అలా ఎలా తేలుతుందో చూడు, చక్కగా హ్యాపీగా తేలుతుంది. స్విమ్ చేస్తాను. మీ ఇంగ్లీష్ మీడియం పిల్లలకేమో స్విమ్మింగ్, మాకేమో తేలడాలు ములగడాలు ఉంటాయి. రెండిట్లోనే తేడా అదే. అయితే ఏంటంటే అరిసె అనేది చాలా ఆరోగ్యానికి మంచిదమ్మా. పూర్వకాలంలో అయితే మెచ్యూర్ అయినప్పుడు పిల్లలకి చక్కగాని ఈ అరిసెలు పెట్టేవాళ్ళు. ఎందువల్ల నువ్వుల నూనెతో చేసినటువంటి అరిసెలు ఆ పిల్లలకి పెట్టడం వల్ల శరీరం గట్టి పడుతుంది. ఎముకల్లో కానీ యొక్క దేనికన్నా సరే తేడాలు ఏమన్నా ఉన్నా, వీళ్ళ బలహీనం పడినా, అంటే ఈ యొక్క మెన్సెస్ అనేది నెలసరి టైంలో కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఫస్ట్ మెచ్యూర్ అయినప్పటి నుంచి రెండోసారి పిల్లలు మెచ్యూర్ అయ్యే వరకు కూడా ఈ యొక్క అరిసెలు తినిపించేవాళ్ళు. ఎలాగా చక్కగా నేతిలో ముంచి మరీ తినిపించేవాళ్ళు. ఓకేనా, చూడు గోల్డ్ కలర్లో వస్తున్నాయి. అలా ఒక్కొక్కటి వేసుకున్నా కూడానమ్మా చాలా జాగ్రత్తగా వేగుతాయి అన్నమాట. ఎందుకంటే నూపప్పు అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ నూనె అంతా కూడా ఇదైపోక తర్వాత గోబ కదిపేస్తే కూడా ముక్కలు అవడానికి ఆస్కారం ఉంది. అందుకని కూడా కొంచెం జాగ్రత్తగా మనం చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ అరిసెలనే కాదమ్మా, మనకి మామూలుగా ఈ యొక్క సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకొక విషయం మరిచాను. భూమి ఎలా ఉంటుంది, అరిసె ఎలా ఉంది, రౌండ్గా ఉంది కదా. భూమి గుండ్రంగా ఉంది, అరిసె గుండ్రంగా ఉంది. ఈ భూమికి అరిసెకి ఉన్న సవినాభావ సంబంధం చెప్పనా, ఈ రౌండ్. మహావిష్ణువట భూదేవిని తీసుకెళ్ళి పాపం ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు సముద్రంలో పెట్టేశాట. పెట్టేస్తే మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి ఆ భూమి గుండ్రంగా బాల్లా ఉన్నటువంటి భూమిని తీసుకొచ్చి మరల తిరిగి ఉద్ధరించాడు. కాబట్టి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి పండుగ రోజు ఏమిటంటే కనుక సంగతి ఏమిటంటే ఈ అరిసెలు కూడా మనం తినడం వల్ల శ్రీ మహావిష్ణువుకి నివేదన చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. వావ్, అంటే వెనక అంటే బ్యాక్ స్టోరీ ఇంతగానో ఉందన్నమాట. సంక్రాంతి విశిష్టత చాలా తక్కువ మందికి తెలుస్తుందమ్మా. సో హర్షి హోమ్తోని చేసిన తీపి హర్షలు అని చెప్పొచ్చు. సో అమ్మ మాటల్లో తెలుసుకుందాం ఎలా అనిపించింది మనతోని అని చెప్పేసి చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు ఈ అరిసెలు ఉన్నాయి కదమ్మా, ఇవేమిటంటే గనక చక్కగా మనకి నెయ్యి ముంచుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. అంతేకాకుండా ఈ అరిసెల్లో ఉన్నటువంటి నూపప్పు కానీ, బెల్లం కానీ, ఆ తర్వాత వరిపిండి కానీ, మూడు కూడా 3 గ్రహాలకి ప్రతీకలు అని చెప్పాను యాజా ఆస్ట్రాలజర్గా. ఎందుకంటే గనక మనకి ఏ విధమైనటువంటి వేడి కావాలి, ఈ శీతాకాలంలో వేడి కావాలి, శీతోష్ణ సమ ఉష్ణవుతూ అంటాడు భగవద్గీతలో. ఆ విధంగా ఈ యొక్క శీతాకాలంలో మనము ఉష్ణం కలిగించేటటువంటి అరిసెలు తినడం వల్ల కూడా అన్ని విధాలకు కూడా ఆరోగ్యకరమే అని భావిస్తూ ఈ నెలంతా కూడా నెల పట్టిన దగ్గర నుంచి అరిసెలు వండుకుంటూనే ఉంటారు. పండగ పూటనే కాదమ్మా, ముందు నుంచే పండగ వచ్చేస్తుంది. ధనుర్మాసం రాగానే చక్కగా గొబ్బెళ్ళు, ఆ తర్వాత గొబ్బిళ్ళ పేరంటాలు, భోగిపళ్ళు పోయటం, అదే విధంగా సంక్రాంతి పండుగ రోజున ఎడ్ల పందాలు, ఆ తర్వాత కోడి పందాలు, ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. అలాంటిది అరిసెలు అనేటటువంటి వంటకం పురాతనంగా సనాతనంగా ఉన్నటువంటి వంటకాన్ని మీరు మీ ద్వారా కూడా ప్రేక్షకులకు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు అమ్మా.
తప్పనిసరిగానమ్మా. మీరు కూడా తీసుకోండి. వేడి వేడిగా కమ్మగా ఉన్నాయి. కమ్మగానే కాదు, మనకి ఆ నూపప్పు పలుకులు పంటి కింద తగులుతూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మధురమైనటువంటి అనుభూతి. తీపి. అవును. ఆ తీపి పండుగ రోజున అందరికీ కలగాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శుభమైనటువంటి పరిస్థితులకి మీరు వెళ్ళాలని, ఈ సంవత్సరం అంతా కూడా ఈ అరిసెలు ఎంతైతే తీయగా ఉన్నాయో మీ జీవితాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. సో మీరు కూడా ఇలాంటి మంచి హర్షలు, తీపి హర్షలు చేసుకోవాలనుకుంటే హర్షియోం వారి గానుగ నూనె అయితే వాడండి. క్యూబ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.